Hi friends, welcome back to my YouTube channel, and here is a non-spoiler with the film Andhra King Taluka starring Ram Puthineni, Bhagyashree Bose and Upendra in lead role. మూవీ ఎలా ఉందంటే ఇట్స్ ఎన్ అబ్జెక్ట్లీ సినిమా అన్నట్లు చాలా బాగుంది అండ్ బాగా హ్యాండిల్ చేశారు. బట్ నాట్ ఏ బ్లాక్ బాస్టర్ అంటే ఎక్స్పెక్టేషన్స్కి ఒక 1-2% తగ్గింది అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఎన్ సూపర్ హిట్ మూవీ. అండ్ మూవీ మెయిన్ పాజిటివ్స్ అంటే రామ్ గారి యాక్టింగ్ చాలా రోజులు మంచి యాక్టింగ్ చేశారు అండ్ డ్యాన్స్ కూడా బాగుంటాయి. అండ్ ఉపేంద్ర గారి యాక్టింగ్ అయితే మెచ్చుకోవచ్చు, బాగా చేశారు. భాగశ్రీ బోస్ గారి మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే, సో ఇందులో కొంచెం తగ్గింది అనిపించింది ఆమె యాక్టింగ్, ఆమె పాత మూవీస్తో పోల్చితే. మురళీ శర్మ గారు కూడా బాగా చేశారు. అండ్ ఇన్ డెప్త్ రివ్యూకి వెళ్తే కథ పాయింట్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరిలో మొదలైంది 1990s. అక్కడ మారుమూల గ్రామంలో ఆ గ్రామం కరెంట్ ఏమి ఉండదు. అండ్ రామ్ గారు ఉపేంద్రకి చాలా పెద్ద ఫ్యాన్. ఇక ఈ ఊర్లో ఉండే థియేటర్ ఓనర్ కూతురుతో హీరో లవ్లో పడతాడు. బట్ ఒకనొక టైంలో థియేటర్ ఓనర్తో సంఘర్షణ జరిగింది, అంటే గొడవ అవుతుంది ఆ థియేటర్ గురించి. అండ్ అతనికి ఛాలెంజ్ చేస్తాడు, నేను కూడా ఇలాంటి థియేటర్ దీనికన్నా మించింది ఇలాంటి థియేటర్ కడతాను. ఈ టైంలో రామ్ గురించి ఉపేంద్రకి ఎలా తెలిసింది అండ్ ఆ తర్వాత కథ ఏమైంది అండ్ వీళ్ళిద్దరు కలిసారా లేదా, క్లైమాక్స్ ఏమైంది మూవీలో చూడాల్సిందే. అండ్ మూవీలో పాజిటివ్స్ అంటే ఉపేంద్ర గారు యాక్టింగ్ చాలా బాగా ఇచ్చారు. అండ్ రామ్ గారు కూడా చాలా ఇయర్స్ తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చారు. డాన్స్, యాక్టింగ్ అన్నిట్లో తోపు అన్నట్లు. ఆయన లుక్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ బీజిఎం మ్యూజిక్ కూడా టాప్ నచ్చినట్లు. అండ్ సపోర్టింగ్ రోల్స్కి వచ్చేసరికి రమేష్ గారు, మురళీ శర్మ గారిది ఇచ్చి పడేశారు, బాగుండే వాళ్ళది సపోర్టింగ్ రోల్స్లో. అండ్ మూవీ నెగిటివ్స్ అంటే అక్కడక్కడ డైరెక్షన్ కొంచెం తగినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది మూవీలో, అది కొంచెం మనం పేషెన్స్ పెట్టుకోవాలా. అండ్ ఫస్ట్లో ఆ ఊరి కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. అసలు ఆ ఊరి కరెంట్ ఎందుకు లేదు, చదువు ఎందుకు లేదని బాగా అనిపిస్తుంది. కానీ రాను కొంచెం సెకండ్ హాఫ్ వెళ్ళేలో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు కాబట్టి కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. సో అది కొంచెం లాగ్ అనిపించింది. ఎప్పుడైతే ఒక బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అంటే ఒక ఫ్యాన్ బయోపిక్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే యాడ్ చేసిండో, అంటే మనం ఒకరి ఫ్యాన్ అయినా మనకంటూ సపరేట్ స్టోరీ ఉంటుంది, అది ఎప్పుడైతే యాడ్ చేసిండో అక్కడే సక్సెస్ అయిపోయిండు డైరెక్టర్. నాకు తెలిసి మంచిగా రాసుకున్న స్టోరీ. అండ్ స్టోరీలో కూడా చాలా లేయర్స్ ఉంటాయి, చాలా చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఇంత లెక్క మనం జస్ట్ సినిమా వైపు చూపిస్తే అందరూ ల్యాగ్ అని బోర్ అనిపించి ఫ్లాప్ చేస్తారు అప్పట్లెక్క. కానీ ఈసారి అన్ని లేయర్స్ని టచ్ చేసారు, మంచి కమర్షియల్ బొమ్మ అన్నట్లు. ఇది చూసేయచ్చు థియేటర్లో, వర్త్ వాచ్ అనొచ్చు మూవీ థియేటర్లో. క్లైమాక్స్లో ఒక 2 సీన్లు పడవ మీద వెళ్తాడు హీరో మన ఫ్యాన్ కోసం, అది కొంచెం నాకు అంత ఆడ అనిపించింది. అంటే బాగానే ఉంటుంది ఎమోషన్, కానీ నాకు కొంచెం ఎందుకు ఎట్లా అనిపించింది. అండ్ అంటే ఈ మూవీలో ఆయన రాసుకున్న క్లిఫ్ హ్యాంగర్ చాలా బాగుందంటే, ఇప్పుడు హీరో చాలా బాగా స్టార్డంలో ఉండి బాగా హిట్లలో ఇండస్ట్రీలలో ఉండి ఫ్యాన్ని కలవడం అనేది ఒక సినిమాటిక్గా ఉంటుంది. కానీ ఇక్కడ హీరో ఫ్లాప్స్లో కొంచెం డౌన్ ఫేజ్లో ఉంటాడు. ఇలాంటి టైంలో ఫ్యాన్ని కలవడం, అతను చేసిన మంచిని కలవడం అనేది ఒక మంచి మూవ్ అన్నట్టు. అంటే కొంచెం కన్విన్సింగ్ ఉంటుంది. అంటే ఇది బయోపిక్ కాబట్టి బయోపిక్ లానే ఉండాలి కాబట్టి, బయోపిక్లో ఇలాంటి ఎలిమెంట్స్ ఉండాలి కాబట్టి, సినిమాటిక్గా ఉండకుండా ఉండాల్సింది కాబట్టి, సో ఇట్స్ ఓకే. మూవీ అయితే చూసేయచ్చు, పక్క వర్త్ వాచ్ మూవీ అయితే. అంత ల్యాగ్ ఏం లేదు, అంత బాగుంది. అండ్ నేచర్ రేటింగ్ అయితే 2.5 to 2.75. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. నాకు ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రావెల్ పండు. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.